కృష్ణా జిల్లాలో కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లాలో కానివ్వండి, నేను పర్యటించినప్పుడు కావాలని అలజడి సృష్టిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది ఆ రైతు సంఘాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు. ఎక్కడ కూడా పొరపాటు జరగదు. చాలా పారదర్శకంగా, నిజాయితీగా 100% రైతు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ప్రాంతంలో ఉన్న సమస్య ఈ ప్రాంతంలో అదే సమస్య ఉంటుందని మాత్రం అనుకోబాకండి. ఎందుకంటే కూడా రకరకాల కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల వలన లేకపోయినా కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఆదుకునే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. గిట్టుబాటు ధర అనేది ఒక బాధ్యత. గిట్టుబాటు ధర అందిస్తున్నాం అనే నమ్మకం మీకు మార్కెట్లో కలిగినప్పుడే మిల్లర్లు కూడా మీ దగ్గర సరైన రేటుకి కొంటారు. గతంలో లాగా మేము తూతు మంత్రంగా 4 బస్తాలు కొనేసి వదిలే ప్రసక్తే లేదు. అవసరం నెల్లూరు జిల్లాలో నేను మీ మాటిస్తున్నాను. ఇందాక పెద్దాయన కూడా అడిగారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కనీసం 50,000 మెట్రిక్ ధాన్యం సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా దాదాపు 1,60,000 ఎకరాల్లో ధాన్యం పండిస్తున్నారు మన దగ్గర. ఎక్కువ శాతం ప్రైవేట్ ఇస్తారని చెప్పారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. పౌర సరఫరాల శాఖ ఇటువంటి ధాన్యం కొనుగోలు ప్రారంభించినప్పుడు రైతు సహాయ కేంద్రాల్లో ఎప్పుడైతే మీరు సరుకు కోసం ఒక చీటీ తీసుకుంటారో చీటీ ద్వారా మీరు ట్రక్కు అంటే మన లారీ ఎక్కించగానే గిడ్డంగులకు పంపగానే మిల్లర్ల దగ్గర నుంచే మేము ఆ ధాన్యం సేకరణ గురించి సమాచారం తెప్పించుకుని మీకు 6 నుంచి 8 గంటల లోపే మీ ఖాతాల్లోకి మేము డబ్బు జమ చేస్తాం. మీ మాట ఇస్తున్నాను. ఈ విషయంలో మీరు మిల్లర్ల దగ్గరికి, రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి రోజులు తరబడి మీరు అక్కడ వాళ్ళ కోసం మీరు కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు రావడానికి కోసం నిలబడాల్సిన అవసరం లేదు. ఎంతో గర్వంగా మీరు కష్టపడ్డారు. మీ బిడ్డల్ని బాగా చదివించుకుంటున్నారు. ఈ ప్రాంతానికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. దానికోసం సహకరించడానికి ఇంత నిజాయితీగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకుల సహకారంతో కొంతవరకు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజున 7,600 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశామంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నిజంగా రైతాంగాందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మన ప్రభుత్వాన్ని. కార్యక్రమం చేయడం కేవలం పత్రికల కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలో కూడా ఒక కొత్త ఆలోచన, కొత్త విధానం వస్తుంది. రాబోయే రోజుల్లో పరికరాల వాడకంలో, డ్రోన్ల విషయంలో మీకు టార్పాలిన్లు 50% సబ్సిడీతో అందించాలని ఒక కార్యక్రమం. విత్తనాల విషయంలో చాలా పారదర్శకంగా జరగాలి. ఎంతో విలువైన మీ డబ్బుతోటి నాణ్యమైన విత్తనాలు మీకు అందించే విధంగా కార్యక్రమం చేయాలని ముఖ్యంగా ఆలోచిస్తూనే వస్తున్నారు. మేము కొనుగోలు చేసే ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగిస్తాం. కమర్షియల్గా వాడే ప్రసక్తే లేదు. పీడిఎస్ ద్వారా రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో 1,48,000 కుటుంబాలకి మనం బియ్యం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే మనం సేకరిస్తున్నామో అందులోంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు మనం పీడిఎస్ రైతు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాం. దీంతో పాటు దీపం పథకం సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిసారి దీపావళి రోజున ఇచ్చాపురంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించినప్పుడు చాలా మంది అనేక అనుమానాలు తెచ్చుకున్నారు. ఆ రోజు మా డిపార్ట్మెంట్ నుంచి నేను ఒకటే మాట చెప్పాను. 3 దీనికి విలువైన సూచనలు మేము మీకు ఇస్తున్నాం. ఒకటి, మీకు రేషన్ కార్డు ఉండాలి. రెండోది, మీకు ఆధార్ కార్డు ఉండాలి. మూడోది, మీకు ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఈ 3 ఉంటే ప్రతి వినియోగదారుడికి మేము ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం అనే మాట ఆ రోజు ప్రకటించాం. అనేక అనుమానాలు తీసుకొచ్చారు, ప్రచారాలు చేశారు. కానీ ఈరోజు గర్వంగా చెప్తున్నాను నేను మీకు, 93,42,000 గ్యాస్ సిలిండర్లు ఆంధ్రప్రదేశ్లో దీపావళి నుంచి ఈ రోజు వరకు అద్భుతంగా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా మన మహిళలకు ఇస్తున్నాం. గతంలో ఎప్పుడు జరగలేటువంటి కార్యక్రమం. 1,50,00,000 మందికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే సంవత్సరంలో అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరొకసారి 3 గ్యాస్ సిలిండర్లు అంటే సంవత్సరానికి
2860 కోట్ల రూపాయలతోటి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మన మహిళలందరికీ కూడా అందిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా సంక్షేమం, అట్ ద సేమ్ టైం అభివృద్ధి. మనస్ఫూర్తిగా ఇందాక పెద్ద ఆయన రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా ఆయన వెంట నేను కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కోరి ఈ ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధి పనులు, గతంలో మీరు చేపట్టి ఆగిపోయిన కొన్ని కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా 100% మీ వెంట ఉంటాం. ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తులుగా ఈ ప్రభుత్వం ద్వారా మీకు అందించాల్సిన సమాచారం ఎక్కడ కూడా లోపం లేకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఈ వేదికను మీరు ఉపయోగించుకోండి. గతంలో ఎప్పుడు జరగలేదు ఇటువంటి కార్యక్రమం. ఏ ప్రభుత్వం కూడా మీకు 24 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బు జమ చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా సన్నబియ్యం సేకరించి మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి పాఠశాలలో అందించే కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. గర్వంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీరు సహకారం అందించండి. మేము చేసే ప్రతి అడుగులో మీతో పాటు కలిసి ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో అనుభవంతో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో నిధులు తీసుకొచ్చి మన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు కూడా పాలు పంచుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించారు. రైతాంగంతో ఒక చిన్న ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మీకున్న అనుమానాలు ఎక్కడ కూడా తావు లేకుండా మీకు మేము చెప్పే సమాధానంలో ఖచ్చితంగా నిజాయితీ ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అవలంబించే విధంగా మేము మీకు సమాచారం అందిస్తాం. దాన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకోండి. జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నాను, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా. గతంలో జరిగిపోయినాయి. ఇందాక నేను చెప్పినట్టు నేనే ఆశ్చర్యపోయాను. 30 కోట్ల రూపాయల డబ్బులు రైతులకు అందించాల్సింది మన నెల్లూరు జిల్లాలో సొంత డబ్బులుగా వాడవేసుకుని బంగ్లాలు కోరుకున్నారు, స్కోడా కార్లు కోరుకున్నారు, రోలెక్స్ వాచ్ వేసుకున్నారు ఒక్కొక్కరు. ఆ పరిస్థితులు మారినాయి. ఖచ్చితంగా రైతాంగానికి అందే విధంగా, ఎంతో పారదర్శకంగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పడే విధంగా మీరు ఈ పంట ద్వారా, ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకున్న ప్రతి ఎకరానికి డబ్బు అందే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా సహకరించమని, అదేవిధంగా ఈ మండలానికి, ఈ నియోజకవర్గానికి, రైతాంగానికి ఎప్పుడు కూడా మేము అండగా నిలబడతామని, నెల్లూరు జిల్లాలో 3,60,000 ఎకరాలు ఏదైతే ధాన్యం పండించబోతున్నారో ప్రతి ఒక్కరు రైతు కూడా అదే భరోసా ఇవ్వడానికి కోసం ఈ పర్యటనలో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ